హాయ్ అండి, అందరికీ నమస్తే. వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలందరికీ. అమ్మవారి దయ మనందరిపై ఉండి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఇవాళ అమ్మవారి పూజ అయితే పూర్తి అయింది. ఏదైనా కొత్త వస్తువు కొంటే నాకు అమ్మవారి దగ్గర కానీ పూజ చేసేటప్పుడు దేవుళ్ళ దగ్గర కానీ పెట్టి వేసుకోవడము అలవాటు ఫస్ట్ నుంచి. నేను ఈ మధ్య షాపింగ్ చేశాను, గోల్డ్ అని ఒక వీడియో చేశాను కదా, అది అమ్మవారి దగ్గర పెట్టి వేసుకుందామని అప్పటి నుంచి అయితే వేసుకోలేదు, అలానే ఉంచాను. ఇవాళ అమ్మవారికి పూజ చేసిన తర్వాత అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారి దీవెనలు తీసుకొని వేసుకుందాం అన్నట్టు పెట్టాను నేను. ఇదేమో మా పూజా మందిరం, ఆల్రెడీ ఒక వీడియో చేశాను కదా పూజా మందిరం గురించి. ఇక్కడ ఏమైనా స్పెషల్ పూజ ఉంటే కింద సెల్ఫ్లో పెడతాను, కానీ అమ్మవారికి పూజకి నైవేద్యాలకి ప్లేస్ సరిపోదని కింద పెట్టాను. పూజ అయితే పూర్తి అయిందండి. నేను ఏం కొన్నానన్నది మీకు చూపిస్తానని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, ఆల్రెడీ వీడియోలో అమ్మవారి దగ్గర పెట్టినప్పుడు చూశారు కదా, సేమ్ ఇదే చిన్నది నల్ల పూసలది తీసుకున్నా నేను. ఇది కింద స్టోన్ వచ్చేసి ఫ్లవర్ వచ్చింది కాబట్టి డిజైన్ అయితే మంచిగా అనిపించింది, కొంచెం కొత్తగా ట్రెండ్గా అనిపించింది. ఇట్లా దీని గురించి అన్నట్లు తీసుకున్నా అన్నట్లు, ఫ్లవర్ మంచి లుక్ ఇచ్చింది అన్నట్టు దీనికి. ఇదైతే తీసుకున్నాను నేను ఆ రోజు. ఇంకా వేరే వేరే మోడల్స్ ఉన్నాయి కానీ అవి కొంచెం ఓల్డ్ అనిపించినాయి. ఇవేమో డైలీ వేర్స్కి చిన్న రింగ్స్ తీసుకున్నా, లైట్ వెయిట్గా ఉండి చిన్న డైలీ వేర్కి బాగుంటాయి అనేసి తీసుకున్నా. దీని మీద ఒక చిన్న స్టోన్ కూడా వచ్చింది చూడండి మధ్యలో. ఇట్లా సాలిడ్గా ఉండేటట్లు కొంచెం స్టాండర్డ్గా ఉండాలి కదా డైలీ వేర్వి. లైట్ వెయిట్గా ఉండి పెద్దగా ఉంటే ఊరికేనే అణిగిపోతుంటాయి, అందుకే కొంచెం సాలిడ్గా ఉండేటట్లు డైలీ వేర్కి రింగ్స్ అయితే తీసుకున్నా. ఇదైతే పర్చేస్ చేసిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.